హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు భారీ శుభవార్త, వారందరికీ రుణమాఫీది కన్ఫామ్. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 కల్లా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, అది అంతేకాదు 2 లక్షల పై ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని, అది కానీ సెప్టెంబర్ ముగిసింది. 1,00,000 మంది రైతులకు రుణమాఫీ మాత్రం కాలేదు. దాంతో వారు ఆందోళన చెందడం, ప్రతిపక్షాలుగా గొంతు కలపడంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మెట్టు దిగి రీసర్వే చేసింది. ఇదంతా మనకు తెలిసిందే, కొత్త విషయం కూడా ఉంది. అధికారులు రీసర్వేతో 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతు వివరాలు తీసుకున్నారు. వారికి పొలాలు, సెల్ఫీ ఫోటోలు వంటివి తీసుకున్నారు. అన్ని లెక్కలు వేసి ఫైనల్గా ఆధార్, బ్యాంక్ అకౌంట్లు పేర్లను తప్పుల వల్ల 1.50 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారు తేల్చారు. వారికి త్వరలోనే రుణమాఫీ ఇవ్వాలని మరో విషయం కూడా ఉంది. తెలంగాణ రేషన్ కార్డు లేని రైతులకు చాలామంది ఉన్నారు. లేకపోవడంతో వాళ్ళ రుణమాఫీ కాలేదు. దీనిపై ఇటీవల ప్రభుత్వం రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పింది. దాంతో మళ్ళీ సర్వే చేయగా 4 లక్షల మందికి పైగా రైతులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు వారికి కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా 2 రకాలుగా అర్హులైన ఎంపిక చేయనున్నారు. 5 లక్షల మంది పైగా రైతులను గుర్తించారు. వారి జాబితాలో రెడీ అయ్యింది. ఇంకా ప్రభుత్వం వారి అకౌంట్లో మనీ జమ చేయలేదని చెప్పడమే లేటు. వెంటనే మనీ జమ చేయడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. వారి దగ్గర 5,000 కోట్ల రెడీగా ఉన్నాయని అన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా 12న దసరా నాటికి ఇవ్వచ్చు. ఏదో ఒకటి చేసి త్వరగా ఇచ్చే రైతులకు వడ్డీ భారం తగ్గుతుంది. అయితే 2 లక్షలపై ఉన్న రుణం మాత్రం రైతుల సంగతి ఇంకా తేలలేదు. మరి వారు ఎప్పుడు మాఫీ అవుతుందో చెప్పలేని స్థితిలో వారికి వడ్డీ భారం మరింత పెరగగా ఉంటుంది. ఆలస్యంగా అయ్యే కొద్దీ అంతా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఆ భారం ప్రభుత్వంపై పడనుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.